50 సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్‌లో భాగంగా పార్ట్ 12 వచ్చేసి డిలే ఇన్ చేంజింగ్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో, ఆర్గనైజేషన్ మళ్ళీ స్ట్రక్చర్ మధ్యలో మారుతూ ఉండడం అనేది కామన్. కానీ డిలే వల్ల కూడా బిజినెస్ అనేది ఫెయిల్ అవుతుందా? ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఏంటనమ్మా ఆహ్, మనకి బొమ్మరిల్లు ఫాదర్స్ ఉంటారు బిజినెస్‌లో చాలామంది. హ్మ్. ఏంటంటే అన్ని పనులు నేనే చేయాలి, నేనే చూడాలి అనుకుంటారు. యాక్చువల్‌గాను నువ్వు ట్రైన్ ఎక్కినప్పుడు ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్ చూసావు గదా! హ్మ్. అండ్ యాక్చువల్‌గా బిజినెస్‌లో కూడా 2 టైర్లు ఉంటాయమ్మా. ఏసీ 2 టైర్ అనేది మనకి 2 టైర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. అంటే నేను బిజినెస్ ఓనర్‌ని, నా కింద పనిచేసే వాళ్ళని నాకు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ 2 టైర్ స్ట్రక్చర్ ఉన్నంత కాలము బిజినెస్ గ్రో కాదు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ అంతా కూడాను ఈ ఆపరేషన్స్‌లో ఓకే. మునిగిపోతుంటాడు. బిజినెస్‌లో మీకు 2 రకాలుంటాయి. ఒకటి రన్ బిజినెస్, బిల్డ్ బిజినెస్. నేను రన్ చేస్తుంటే బిల్డ్ ఎవరు చేస్తారు? అందుకని 3 టైర్‌కి రావాలి. 3 టైర్ ఓకే. అంటే ఏంటి? నేనుంటాను, నా ఎంప్లాయీస్ ఉన్నారు. నా ఎంప్లాయీస్‌కి నాకు మధ్యన మేనేజర్స్ ఉంటారు. ఆ మేనేజర్స్ ఎంప్లాయీస్‌ని మేనేజ్ చేస్తుంటారు. అవుట్‌పుట్ నాకు చెప్తుంటారు. హుహుహు. అప్పుడు నేనేం జరుగుతుందంటే నా మేనేజర్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేసి నేను చక్కగా వెళ్ళి హ్యాపీగా నా బిజినెస్ గ్రోత్ మీద ఆలోచించుకోవచ్చు. సో, 2 టైర్ సిస్టమ్‌లో మీరు ఆపరేషన్ బిహైండ్ రన్ చేయాలి. రన్నింగ్ ది బిజినెస్‌లో ఉండాలి. ఓకే. 3 టైర్‌లోకెళ్తే గ్రోయింగ్ ది బిజినెస్‌కెళ్ళొచ్చు. సో, 3 టైర్‌కి, 2 టైర్‌కి తేడా ఏంటంటే 2 టైర్‌లో మీరు మేనేజర్ లేడు. మీరు ఎంప్లాయీస్ ఉన్నారు. అసలు ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే ఇందాక చెప్పినట్టు డిలే అనమాట. మేనేజర్‌ని పెట్టుకుంటే వాడి జీతం ఇవ్వాలి ఎందుకు? ఈ పని నేను చేయగలుగుతాను గాని, నేను పని అవును. చేయగలుగుతాను. అవును. దాన్ని ప్రొకాస్టినేట్ చేసి డిలే చేస్తుంటారు. ఏదో కంపెనీకి సేవ్ చేద్దామని. హ్మ్. హ్మ్. సేవింగ్ కాదమ్మా అది షేవింగ్. ఆహా! బిజినెస్ ఓనరు తను గ్రోత్ మీద వెళ్ళకుండా మళ్ళీ తన మేనేజర్ పని చేస్తున్నాడు. హ్మ్. 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 దానివల్ల ఏం జరుగుతుందంటే గనక బిజినెస్ గ్రో కాదు. ఓకే. కాబట్టి సరైన సమయంలో మేనేజర్స్‌ని అపాయింట్ చేసుకొని ఆర్గనైజేషన్ 2 టైర్ నుంచి 3 టైర్ తీసుకెళ్ళాలి. 3 టైర్ నుంచి 4 టైర్‌కి కూడా తీసుకెళ్ళొచ్చు. 4 టైర్ అంటే ఏంటంటే గనుక డిపార్ట్మెంటల్ హెడ్ కింద మేనేజర్స్, మేనేజర్ కింద ఎగ్జిక్యూటివ్స్. దాన్ని ఓకే. 4 టైర్ అంటారు. ఇది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. హ్మ్. యాస్ పర్ ది నీడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ చేసుకోవాలి. కానీ ఈ స్ట్రక్చర్ మార్చడంలో డిలే అయితే గనక ఆర్గనైజేషన్స్ కొలాప్స్ అవుతాయి. ఒక పర్సన్‌కిచ్చే జీతం ఎందుకు సేవ్ అవుతుందని కక్కుర్తి పడితే హ్మ్. బిజినెస్సే మొత్తం క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. థాంక్ 100% యూ ఆర్ రైట్. 100% థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.